నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. నా పేరు చందన. ముందుగా ముఖ్యాంశాలు. శరన్నవరాత్రులకు అమ్మవారి ఆలయాలు ముస్తాబు. ఇంద్రకీలాద్రిపై భారీ ఏర్పాట్లు. దేవి నవరాత్రులకు సిద్ధమైన శ్రీశైల క్షేత్రం. సర్వాంగ సుందరంగా వరంగల్ భద్రకాళి ఆలయం. అంకురార్పణతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. తిరువీధుల్లో విహరించిన విశ్వక్షేణుడు. సత్యదేవుడి దర్శనం ఇక మరింత ఖరీదు. అన్నవరంలో పెరిగిన దర్శనం టికెట్లు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల ఏర్పాట్లు పూర్తిగా వస్తున్నాయి. దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాలకు తరలి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దాదాపు 2 కిలోమీటర్ల మేర తాత్కాలిక క్యూ లైన్లను నిర్మించారు. ఏర్పాట్లను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఉత్సవాలకు సమయం దగ్గర పడుతుండటంతో త్వరగా పనులు పూర్తి చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. దుర్గవు నీవమ్మా, కనక దుర్గవు నీవమ్మా, దుర్గవు నీవమ్మా, కనక దుర్గవు నీవమ్మా. ఈ ఇంద్రకీలాద్రి నిలయము కాగా భవానివై నువ్వు వెలసితివమ్మా. దర్శనమీవమ్మా మా అమ్మవు నీవమ్మా, దుర్గవు నీవమ్మా, కనక దుర్గవు నీవమ్మా. పేరు తలచి నిన్ను దర్శించి నీ వీక్షణమే నిధిగా ఎంచి, నీ పేరు తలచి నిన్ను దర్శించి నీ వీక్షణమే నిధిగా ఎంచి, నోచేము నోము చేసేము పూజ దీవించవమ్మా దేవి భవానీ. దుర్గవు నీవమ్మా, కనక దుర్గవు నీవమ్మా, దర్శనమీవమ్మా మా అమ్మవు నీవమ్మా. దసరా శల్య మహోత్సవాలు సంబంధించిన అందరూ ఆఫీసర్తో రివ్యూ చేయడం జరిగింది. ఆల్రెడీ సబ్ కలెక్టర్ గారు, డీసీపీ గారు అండ్ ఈఓ గారు ఒక మీటింగ్ చేసేశారు. దానిపైన ఆ నిర్ణయాల పైన ఏమేమి యాక్షన్ తీసుకున్నారు, ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఏమేమి యాక్షన్ తీసుకున్నారు, ఇంకా ఏమేమి యాక్షన్ తీసుకోవాలి దాని గురించి చర్చించడం జరిగింది. పోయిన సంవత్సరం ఈ మహోత్సవాలు చాలా చక్కగా చాలా వితౌట్ ఎనీ ఈవెంట్ ఈవెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా ఈ కామన్ పిల్గ్రిమ్కి ఇబ్బంది లేకుండా, ఏది హ్యాసల్స్ లేకుండా దర్శనం ఏ విధంగా ఇవ్వాలని ఆ దృష్టి పెట్టుకొని మనము ఈరోజు చర్చించాము. దసరా నవరాత్రులకు వరంగల్ భద్రకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబోతోంది. ఈ నెల 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు 9 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలకు తరలి వచ్చే భక్తులకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. మంగళవారం నాడు ధ్వజారోహణము, కలశ స్థాపనతో ప్రారంభమయ్యే ఉత్సవాలు 25వ తేదీ వరకు జరిగే భద్రకాళి భద్రేశ్వర్ల కళ్యాణంతో ఉత్సవాలు ముగుస్తాయని దేవస్థాన ఈవో అంజలీదేవి తెలిపారు. దసరా నవరాత్రులు ఈ నెల 16వ తారీఖు మంగళవారం నుండి ప్రారంభమయ్యి 25వ తారీఖు గురువారం వరకు జరుగుతాయి. ఈ నవరాత్రులు అన్ని రోజులు కూడాను మన రాష్ట్రం నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి కూడాను అనేక మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి రావటం జరుగుతుంది. వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, అంటే వాళ్ళ శాంతి భద్రతలకు కానీ, వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కానీ, దర్శనం కానీ, ప్రసాదాలకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సహాయ సహకారాలతోటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.
శ్రీశైల భ్రమరాంబాదేవి దసరా శరన్నవరాత్రులకు ముస్తాబవుతోంది. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైల భ్రమరాంబికాదేవి క్షేత్రంలో ఈ నెల 16వ తేదీ నుండి 24వ తేదీ వరకు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లు వివిధ అలంకారాల్లో వివిధ వాహనాలపై విహరించనున్నారు. గతేడాదిలాగే ఈ సంవత్సరం కూడా ఉత్సవమూర్తులకు స్వర్ణాభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి ఊరేగింపు జరుపుతున్నట్లు దేవస్థాన అధికారులు అన్నారు. ఏమి వైభవము ఏమి రాజసము మల్లికార్జునుని వర్ణింప ఎవరి తరము. ఏమి వైభవము ఏమి రాజసము మల్లికార్జునుని వర్ణింప ఎవరి తరము. తరించ జన్మము ఈ జన్మ ధన్యము ఇదే శాస్త్ర సర్వము ఇదే ముక్తి పర్వము. ఏమి వైభవము ఏమి రాజసము వసుమతి వరముతో శ్రీయుతమయ్యను కరవీర వృక్షమై కొలువైట నిలిచెను. చంద్రవతి కలలన్ని మల్లెసరులయ్యను శంకర శివానంద లహరులే పొంగెను. వీగే భవ దుఃఖము ఎనుతెంత పుణ్యము చక్రపాణి తన ఎత్తు కృతులిచ్చి మృక్కెను అన్నమయ సర్వేశ. శ్రీశైల మహాక్షేత్రం శక్తిపీఠాల్లో ఒకటి. జ్యోతిర్లింగాల్లో శ్రీ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగ క్షేత్రంగా వెలిసినటువంటి శ్రీశైల మహాక్షేత్రం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వాళ్ళ దేవస్థానంలో వార్షికంగా ప్రతి సంవత్సరం జరుపబడుతున్నటువంటి దేవీ శరణ్ నవరాత్ర మహోత్సవ కార్యక్రమాలు దేవస్థానం వారికి అత్యంత వైభవంగా జరపబడుచు భ్రమరాంబాదేవికి ఈ 9 రోజులు కూడా 9 రకాలైన అలంకార గ్రామోత్సవ వాహన సేవలతోటి అత్యంత వైభవంగా అలరారుతున్నటువంటి ఆ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వాళ్ళ ఈ శరన్నవరాత్ర మహోత్సవాలలో ఈ సంవత్సరం ఆశ్వీజ శుద్ధ పాడ్యమి మొదలుకొని 16వ తారీఖు నుండి మొదలవుతున్నది. 16వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు కూడా నిత్య అలంకారాలు నిత్య వాహన సేవలు గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరపబడుతున్నాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి జరిగిన అంకురార్పణతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సంవత్సరం అధిక మాసం కారణంగా 2 బ్రహ్మోత్సవాలు వచ్చాయి. గత నెలలో వైదిక ఉపచారాలతో వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ నెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాలు అలంకారప్రాయమైనప్పటికీ వైఖానస ఆగమోక్తంగా నిర్వహిస్తారు. అంకురార్పణను పురస్కరించుకుని సేనాధిపతి విశ్వక్సేనుడు తిరువీధుల్లో విహరించి ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించాడు. ఇతని కంటే మరి దైవము గానము ఇతని కంటే మరి దైవము గానము ఎక్కడ వెదకినా ఇతడే ఇతని కంటే మరి దైవము గానము ఎక్కడ వెదకినా ఇతడే శ్రీ వెంకట విభుడు ఇతని కంటే మరి దైవము గానము ఎక్కడ వెదకినా ఇతడే శ్రీ వెంకట విభుడు ఇతని కంటే మరి దైవము గానము ఎక్కడ వెదకినా ఇతడే అతిశయమగు మహిమలతో వెలసెను అతిశయమగు మహిమలతో వెలసెను అన్నిటికాధారము తానే అతిశయమగు మహిమలతో
వెలసెను అన్నిటికాధారము తానే. భక్తి విశేషాలు ఇప్పుడు ఒక చిన్న విరామం. బ్రహ్మోత్సవాల్లో సేవలు అందించేందుకు ఈసారి కొత్తగా జాతీయ విపత్తు నివారణ దళం తిరుమలకు చేరుకుంది. నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ వైస్ చైర్మన్ మరి శశిధర్ రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా మంగళగిరి బేస్ క్యాంప్ కు చెందిన 45 మంది సిబ్బంది తిరుమలకు చేరుకున్నారు. బ్రహ్మోత్సవాలకు తోడు దసరా సెలవులు తోడవడంతో శ్రీవారి వాహన సేవలు తిరిగించేందుకు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని టీటీడీ భావిస్తోంది. తిరుమల మాడవీధులలో 2 లక్షల మంది కంటే ఎక్కువ మంది భక్తులు పట్టే స్థలం లేకపోవడంతో తొక్కిసలాటలు జరగకుండా భద్రతా సిబ్బందిని రప్పించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం, చైర్మన్ కనుమూరి బాపిరాజు మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇద్దరి మధ్య మనస్పర్ధలు తీవ్రంగా పెరగడంతో ఈవోను తప్పించేందుకు బాపిరాజు ప్రయత్నాలు మొదలు పెట్టారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. శనివారం ముఖ్యమంత్రిని కలిసి ఈవోను బదిలీ చేయమని ఆయన కోరినట్లు సమాచారం. వార్షిక బ్రహ్మోత్సవాల్లో కంకణ ధారణతో పాటు అనుబంధ ఆలయాల్లో టికెట్ ధరల పెంపు తదితర అంశాలతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు తారస్థాయికి చేరుకున్నాయి. దీంతో ఈవో బదిలీకి బాపిరాజు పట్టుబడుతున్నారని సమాచారం. అయితే ఈవోకు తనకు చిన్నపాటి విభేదాలు ఉన్నవాంట వాస్తవమేనని, కానీ ఆయన బదిలీ చేయించాలని తానేమీ ప్రయత్నించడం లేదని బాపిరాజు వివరణ ఇచ్చారు. ఆదాయం కోసం అంటే స్ట్రైట్ ఓకే, ఆదాయం కోసం కాదు కానీ రూపాయలు పెంచిన వల్ల భక్తులు తగ్గుతారనేది బట్టి ఆ కాన్సెప్ట్ తగ్గడం కాదు సార్, మనకున్న వెసులుబాటు ఉంది. ఆఫ్ హ్యాండ్ అని అడిగే నాకు ఐడియా లేదు, మీకు అడ్మినిస్ట్రేటివ్ గా తీసుకున్నప్పటికీ కూడా ఇటువంటి లేదు కదా, ఇవాళ ఎజెండాలో లేదు కాబట్టి ఐ కెనాట్ బ్రీఫ్. అప్పుడు దాకా రూల్స్ ఉంటాయి, తర్వాత పునరావృతం చేసి ఆయనే కరెక్ట్ అవుతే అదే ఒప్పుకుంటాము, లేదు వాళ్ళు కరెక్ట్ అవుతే ఆయన ఒప్పుకుంటాడు. అన్నవరం సత్యదేవుని దివ్యక్షేత్రంలో శీఘ్ర దర్శనం టికెట్ల ధరను పెంచుతున్నట్లు అన్నవర దేవస్థానం తెలిపింది. 25 రూపాయలు ఉన్న టికెట్ను 50 రూపాయలకు పెంచినట్లు పాలక మండలి చైర్మన్ రామ్ కుమార్ తెలిపారు. అయితే ప్రసాదం ఇతర వ్రతాల ధరల పెంపును వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. వసతి గదుల ముందస్తు రిజర్వేషన్ కు అదనంగా 50% రిజర్వేషన్ ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అన్నవరం ఎంతటి పుణ్యము చేసే ఆ పన్న శరణ్యుడు అచటావతరించే. అన్నవరం ఎంతటి పుణ్యము చేసే ఆ పన్న శరణ్యుడు అచటావతరించే. అన్నవరం ఎంతటి పుణ్యము చేసే. నల్గొండ పట్టణంలోని చినవెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో శ్రీ వెంకటేశ్వర గానలహరి కార్యక్రమం వేడుకగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా వెంకటరమణారెడ్డి అన్నమాచార్యులు రచించిన శ్రీ వెంకటేశ్వర స్వామి పాటలను, ఘంటసాల పాటలను ఈల పాటలుగా పాడి ప్రేక్షకులను అలరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని వెంకటరమణారెడ్డిని అభినందించారు. సకల దేవతా స్వరూపుడు, పిలిస్తే పలికే దైవం షిరిడి సాయినాథుడు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మహాసమాధి అయిన రోజును పురస్కరించుకుని గుంటూరులో సాయి భక్తులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు పట్టణంలోని సాయి మందిరాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. సాయి మహాసమాధి చెంది 94 సంవత్సరాలు అయిందని, అప్పటి నుంచి సమాధి నుంచే సకల చరారాశులను సాయిబాబాయే రక్షిస్తున్నాడని ఆలయ పూజారులు అన్నారు.
ఎంతెంత దయనీది ఓ సాయి, ఎంతెంత దయనీది ఓ సాయి, నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి, ఎంతెంత దయనీది ఓ సాయి, ఎంతెంత దయనీది ఓ సాయి, నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి, ఎంతెంత దయనీది ఓ సాయి, ఎంతెంత దయనీది ఓ సాయి. తొలగించినావు వ్యాధులు బూధితో, వెలిగించినావు దివ్యలు నీటితో, తొలగించినావు వ్యాధులు బూధితో, వెలిగించినావు దివ్యలు నీటితో. ఈరోజు బాబా గారి యొక్క సమాధి చెందిన రోజు దినము 95 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు బాబా గారికి ఆరగ్రహారం గుంటూరులో ఉన్న ఈ యొక్క కాళసాయి బాబా గారికి అభిషేకములు అర్చనలు జరుగుతూ ఉన్నాయి ప్రత్యేకముగా. ఈరోజు 95 సంవత్సరాల సందర్భంగా బాబా గారికి ప్రత్యేక అలంకరణ కూడా జరుగుతున్నది. బాబా గారు సమాధి చెంది ఇప్పటికి 95 సంవత్సరాలు అవుతుంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె ప్రముఖ నర్తకి శర్మిష్ఠా ముఖర్జీ తన శిష్య బృందంతో కలిసి హైదరాబాద్ రవీంద్ర భారతిలో చేసిన ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. చతుర్వేదాల్లో మొదటిదైన అదితి, వాక్కు, పుడమి, అరణ్య, రాత్రి, ఉషస్సుల వైశిష్ట్యాన్ని చాటుతూ శర్మిష్ఠా శీర్షికను ప్రదర్శించి నృత్య కబంధం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. మానవ వికాసానికి వేదాలు ఎటువంటి తోడ్పాటును అందించాయో ఈ కార్యక్రమం ద్వారా చాటి చెప్పారు. धन धन वैष्णव जन पेड़ परा రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం రావల్కోల్ గ్రామంలో వెలిసిన భైరవగుట్ట అభయ శనేశ్వరుడి ఆలయంలో శని త్రయోదశి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శనీశ్వరుడికి నువ్వుల నూనెతో తైలాభిషేకాలు చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామివారికి అభిషేకాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
విశేషాలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శరన్నవరాత్రులకు అమ్మవారి ఆలయాలు ముస్తాబు, ఇంద్రకీలాద్రిపై భారీ ఏర్పాట్లు. దేవి నవరాత్రులకు సిద్ధమైన శ్రీశైల క్షేత్రం, సర్వాంగ సుందరంగా వరంగల్ భద్రకాళి ఆలయం. అంకురార్పణతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, తిరువీధుల్లో విహరించిన విశ్వక్షేణుడు. సత్యదేవుడి దర్శనం ఇక మరింత ఖరీదు, అన్నవరంలో పెరిగిన దర్శనం టికెట్లు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.